హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. నేను మీ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ కంటెంట్స్. ఇక్కడ వచ్చేసరికి భవ్య వచ్చిందండి. సో భవ్య అయితే ఇక్కడ నాకు హెల్ప్ చేస్తుంది, దొండకాయలు కట్ చేస్తుంది. ఆ తర్వాత నేను ఆ రోజు బ్రేక్ఫాస్ట్లోకి దోశ చేసి తర్వాత పులిహోర చేసి తర్వాత చట్నీ కూడా చేసేసాను అనమాట. అది మా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇక్కడ చింతపండు పులిహోర అయితే చేశాను. కొంచెం చింతపండు సరిపోకపోతేను నిమ్మకాయ కూడా కలుపుతున్నాను. మాకు వారానికి ఒక 2 రోజులు అయితే పులిహోర ఎక్కువ చేసుకుంటామండి. ఇక్కడ పులిహోర అయితే మిక్స్ చేసేస్తున్నాను. ఆ తర్వాత దోశ బ్యాటర్ నేనైతే ప్రిపేర్ చేయలేదండి. సో బయట నుంచి అయితే దోశ బ్యాటర్ తెప్పించాను. ఆ తర్వాత చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకో పక్క చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ పైన పెట్టాను ఆనియన్స్ అవి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఆ ఇంట్లో అందరికీ పులిహోర చాలా ఇష్టం అండి. సో మేమందరం ఇష్టంగానే తింటాం పులిహోర అయితే. ఇంకెక్కడివక్కడ సామాన్ అయితే సర్దేసుకుంటున్నాను అనమాట. పులిహోరలో మనం తాలింపులో జీలకర్ర వేస్తాం కదా, కానీ నేనైతే జీలకర్ర వేయనండి. జీలకర్ర వేయకుండా తాలింపు అయితే పెడతాను. అంటే పల్లీలు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు అవన్నీ వేస్తాను, కానీ జీలకర్ర అయితే వేయను అనమాట. జీలకర్ర వేయకుండా ఈసారి ట్రై చేయండి. పులిహోర మిక్స్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. జీలకర్ర వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, వేయకుండా అయితే ఇంకో టేస్ట్ ఉంటుంది అనమాట. సౌమ్య వచ్చేసరికి క్లాత్స్ ఆరబెడుతుందండి, అంటే క్లాత్స్ డ్రై చేస్తుంది. తర్వాత భవ్య వచ్చేసరికి కిచెన్లో హెల్ప్ చేస్తుంది. ఇద్దరు కూడా నాకు మంచిగా హెల్ప్ చేస్తున్నారండి. ఇంకా కుకింగ్ అది కూడా త్వరగానే చేసేసుకున్నానండి. ఎందుకంటే మంచిగా కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు కదా, కాసేపు కబుర్లు అయ్యి ఆడుకోవచ్చు కదా. సో అందుకని చెప్పేసి వంట అది త్వరగానే చేసేసుకున్నాను. నేను సాంబార్ అది ప్రిపేర్ చేశాను అనమాట. ఆ రోజు సాంబార్, ఎలంకాయ పాలకూర, తర్వాత సాంబార్లోకి కొబ్బరికాయ అయితే తీసి పెడుతున్నానండి. నేను యాక్చువల్గా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటానమాట. అలా అయితే కొబ్బరి పాడవకుండా ఉంటుంది. మనం చట్నీ కానీ ఏమైనా ప్రిపేర్ చేసుకునేటప్పుడు బయట పెట్టేసుకుంటే, వాటర్లో పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. పల్లీలు, కొబ్బరి నీ చట్నీ కూడా చేశానమాట. ఇంకా తర్వాత మిక్సీ అయితే వేసేస్తున్నాను. ఇంకా దోశ, పులిహోర, చట్నీ యమ్మీగా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. తర్వాత సైమిల్టేనియస్గా నేను లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. చూపించాను కదా, దొండకాయ ఫ్రై చేశాను. ఆ తర్వాత సాంబార్ చేశాను. అండ్ దెన్ ఎలంకాయ పాలకూర చేశాను. ఇంకొక రెసిపీ ఏదో చేశానండి, అలాగే వడియాలు మర్చిపోయాను. ఇంకో రెసిపీ ఏదో చేశాను, కానీ వంకాయ పచ్చడి చేశాను. వంకాయ కాల్చుకొని ఇలా పచ్చడి అయితే చేశాను. చాలా టేస్టీగా వచ్చిందండి. వంకాయ కాల్చేసి టమాటాలు, ఆనియన్స్, అల్లం, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు అవన్నీ ఫ్రై చేసేసి వంకాయ పచ్చడి అయితే చేశాను. చాలా బాగా వచ్చిందండి. ఇంకా ఇక్కడ దోశలు అయితే పల్చగా ఇలా అయితే వేస్తానన్నమాట. నేను కొంచెం స్టార్టింగ్ దోశ, అంటే ఇదైతే ఫస్ట్ దోశ అనమాట. అయినా సరే పెద్దగా బ్రేక్ అవ్వకుండా చాలా బాగా వచ్చింది. బయట బ్యాటర్ నాకు అంత నచ్చదండి. దోశ బ్యాటర్ బయటది ఎందుకో అంత నచ్చదు. కానీ ఇంకా ఆప్షన్ లేనప్పుడు, సడన్గా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తెలియనప్పుడు ఇంకా తెప్పించుకుంటూ ఉంటామన్నమాట. సాంబార్కి నేనైతే పప్పు అది ఉడికించేసాను. ఇక్కడ వచ్చేసరికి అందరం కూర్చొని బాతకాని అయితే కుడుతున్నాం అనమాట. సాయి అయితే వీడియో తీయద్దని చెప్తున్నాడు. మరి ఇంకో కజిన్ తోటకోడల వాళ్ళ బాబు అనమాట, వంశీ తెలుసు కదా మీకు. ఇటువైపు భవ్య, సౌమ్య, ఎదురుగా వచ్చేసరికి మా హస్బెండ్, నేను కూర్చున్నామన్నమాట. మా నయన్ అయితే లేడు, ఆడుకోవడానికి అయితే వెళ్ళాడనమాట. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసామండి. వంశీ, సాయి అయితే కొద్దిగా లేట్గా వచ్చారు. సో అందుకని చెప్పేసి వీళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే దోశ వేస్తున్నాను. దోశ వేసేసి పులిహోర అయితే పెట్టేసి ఇచ్చేస్తాను అనమాట. ఇదిగోండి, ఇందాక చూపించాను కదా సాంబార్ కోసమని మళ్ళీ ఒకసారి విజిల్ పెట్టానండి. కూరగాయలు నేను చింతపండు పులుసులో వేసి కూరగాయలు అయితే కుక్కర్లో ఒక్క 2 విజిల్ అయితే పెడతాను. అప్పుడు మంచిగా ఆ చింతపండు పులుసు అంతా కూరగాయలకి మంచిగా పట్టుకుంటుంది అనమాట. ఇంకా చక్కగా కూర్చొని బాతకాన్ని కొట్టడం అయితే స్టార్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ తినేసండి. వాళ్ళు తినేసిన తర్వాత మనం ముచ్చట్లలో పడితే టైమే తెలియదు కదా, అవునా కాదా? మధ్య మధ్యలో స్నాక్స్ తింటా, ఆ తర్వాత కాసేపు ముచ్చట్లు ఆడుకుంటా, కాసేపు కుళ్ళు జోకులు వేసుకుంటా ఇంకా మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము. తర్వాత ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయండి. ఎండాకాలం ఎండల్లా ఉన్నాయి. ఇంకా చూస్తున్నారు కదా. ఇది వచ్చేసరికి మంచిగా ఫ్రెష్ అయిపోయాను అనమాట. నేనైతే హెడ్ బాత్ చేశాను. హెడ్ బాత్ చేసి ఇలా పొడవు బట్టు పెట్టుకున్నాను. చాలా రోజులైంది ఇలా పొడవు బట్టు పెట్టుకొని చెప్పేసి నేనైతే ఇలా పొడవు బట్టు పెట్టుకున్నాను అనమాట. నేను యాక్చువల్గా ఫ్రెష్ అయిన తర్వాత మేము ఇంకా ఆఫీస్ కబుర్లు, ఆ కబుర్లు, బయట కబుర్లు, సినిమా కబుర్లు, ఇంకా కబుర్లు మొదలు పెడితే నెవర్ ఎండింగ్ కదా. మీలో ఎంతమంది ముచ్చట్లు ఆడుకుంటే ఏ టాపిక్ గురించి
ఎక్కువ మాట్లాడుకుంటారు. తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ దెన్ ఇంకొచ్చేసరికి టైం 2 అయితే అవుతుంది. ఇంకా లంచ్ చేసేద్దామని అయితే అనుకుంటున్నాము. సో ఇంకా నేనైతే ఓ పక్క లంచ్ చేద్దాం రండి అని అయితే నేను పిలుస్తున్నాను అనమాట. మేమైతే చక్కగా అందరం కింద కూర్చొని లంచ్ చేస్తామండి. మేమందరం ఒకేసారి తింటామన్నమాట. ఇంకా అందరికీ వడ్డించేసి ఆ తర్వాత నేను కూడా వడ్డించుకొని తినేసాను అనమాట. ఆ క్లిప్పింగ్స్ అంతా ఏమీ తీయలేదండి. మేమందరం హాల్లోనే కూర్చొని చక్కగా ఒకేసారి భోజనం అయితే చేసేస్తామన్నమాట. ఇంకా ఆ రోజు వ్లాగ్ అయితే అంతవరకే షూట్ చేశానండి. ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. దోసపిండి కొంచెం ఉంటేను ఒక 4-5 దోశలు అయితే అయినాయి. మా హస్బెండ్కి దోశ వేసేసి ముందు రోజు చేసిన చట్నీ ఉందన్నమాట, పల్లి కొబ్బరి చట్నీ. సో ఇంకా చట్నీ వేసేసి దోశ వేసేసి ఇచ్చేసానమాట. తర్వాత ఇక్కడ వచ్చేసరికి శనగపప్పు నానబెట్టాను, కడిగేసి నానబెట్టాను అనమాట. బీరకాయ శనగపప్పు కర్రీ చేద్దామని చెప్పేసి వెజిటేబుల్స్ కూడా సైమల్టేనియస్గా కట్ చేసేసాను. ఆ తర్వాత పూరి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. పూరీ పిండి కూడా కలిపేసుకుని ఉంచేసుకున్నాను అనమాట. ఇదిగోండి బంగాళదుంప ఉల్లిపాయ టమాటా కర్రీ అయితే చేశాను. తర్వాత ఇక్కడైతే శనగపిండి కలుపుకొని శనగపిండి కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. శనగపిండి పెట్టి మనం బంగాళదుంప ఉల్లిపాయ కర్రీ చేసుకుంటాం కదా, అది చాలా బాగుంటుందండి. ఆ రోజు టేస్ట్ చాలా బాగా అయితే కుదిరింది. మా హస్బెండ్కి దోశలు అయితే వేసేసి ఇచ్చేసానండి. తర్వాత మేమైతే కర్రీ ప్రిపేర్ చేసుకొని పూరీలు చేసుకొని తినేసామన్నమాట. ఆ రోజు వచ్చేసరికి ఎలంకాయ పచ్చడి అయితే చేశాను. ఎలంకాయ పచ్చడి పాలు పోసి నేను ప్రిపేర్ చేశానండి. ఇవి మా హస్బెండ్ ఊరు వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు ఇచ్చారు కదా, సో ఆ ఎలంకాయలండి. సో నేను ఫ్రిడ్జ్లో పెట్టడానికి చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. బయట ఉంటే ఆ ఫ్రెష్నెస్ ఉండవు, ఒక 2-3 డేస్కి అయితే పాడైపోతాయి. నేను ఇక్కడ వచ్చేసరికి ఇంకా కొత్తిమీర అయితే కట్ చేస్తున్నానండి. కొత్తిమీర కట్ చేసేసి బాక్స్లో పెట్టేసి స్టోర్ చేస్తానన్నమాట. సో అందుకని చెప్పేసి కొత్తిమీర అయితే కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇలాంటి ప్లాస్టిక్వి వేఫర్ డబ్బాలు ఉంటాయి కదా, వేఫర్ డబ్బాల్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ ఇంకా ఎక్కడికక్కడ క్లీన్ చేసేసుకొని తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకొని మళ్ళీ కుకింగ్ అయితే చేసేయాలి కాబట్టి నేను బెల్లం వేసి ఆ ఎలంకాయ అయితే ఫస్ట్ మిక్స్ చేసి పక్కన పెట్టేసానండి. పక్కన పెట్టేసిన తర్వాత కాసేపటికి బెల్లం అంతా కరుగుతుంది కదా, కరిగిన తర్వాత కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు అయితే నేను అందులో పోసి కలుపుతాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం మనకి ఎలంకాయ అనేది చాలా హెల్దీ కూడా. నేను సౌమ్య భవ్య ముగ్గురం కలిసి పూరీలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నామండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బాల్స్ చేసేసాను, కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా వచ్చి హెల్ప్ అయితే చేశారు. ఇంకా పూరీలు చేసేసుకొని కూర్చొని మేమందరం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామన్నమాట. వాళ్ళిద్దరూ ఫ్రెష్ అవుతున్నారండి. సో అందుకని మీకైతే స్క్రీన్లో కనిపించట్లేదు. మా నైన్ వచ్చేసరికి హాల్లో కూర్చొని టీవీ అయితే చూస్తున్నాడు అనమాట. మా వాడికి ఆబ్వియస్లీ సాటర్డే సండేస్ హాలిడేస్ కాబట్టి ఇంకా టీవీ అయితే చూస్తున్నాడు. అట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది సండే, అంటే లాస్ట్ వీక్ వ్లాగ్ ఈ వీక్ ఎడిట్ చేస్తున్నాను. నేను ముందు శివరాత్రి వ్లాగ్ అయితే పెట్టేశాను, ఎందుకంటే మహాశివరాత్రి వ్లాగ్ అయితే ముందే పోస్ట్ చేసేసానండి. తర్వాత ఇంకా పూరీలు అన్నీ ఇలా బాల్స్ ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇంకా ఫాస్ట్గా పూరీలు చేసేసుకోవచ్చు. పూరీలు మంచిగా పొంగాలంటే కొంచెం వైట్ గోధుమ రవ్వ ఉంటుంది కదా, వైట్ది ఉప్మా రవ్వ, ఆ రవ్వ అయితే వేసుకో. ఆ రోజు అయితే వీడియో తీయడం కుదరలేదండి. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను.